అసలు ఒక స్టూడెంట్ మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్‌కి ఇంజినీరింగ్ కావచ్చు, లేదా డిగ్రీ కావచ్చు, ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఉద్యోగాలకు వెళ్ళటానికి టర్నింగ్ పాయింట్ ఈ ఆఫ్టర్ ఇంటర్మీడియేట్. ఇక్కడ మీరన్నట్టు వేల యూనివర్సిటీలు వస్తున్నాయి. విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. హ్మ్. మా దగ్గర అది ఉంటది, మా దగ్గర ఇది ఉంటుంది, ప్లేస్‌మెంట్స్ ఉంటాయి, అది ఉంటది. లేకపోతే అతి తక్కువ ఫీజులని, హ్మ్. కోర్స్ చేరితే హాస్టల్ ఫ్రీ అని, అవును. ఇట్లాంటియి ఇబ్బడి ముబ్బడిగా వచ్చేసినాయి యూనివర్సిటీస్. హ్మ్. యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మన రాష్ట్రంలో కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా టార్గెట్ ఏపీ, తెలంగాణ పిల్లలే. ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి. కాకపోతే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఒక అవేర్‌నెస్, అంటే 4 సంవత్సరాల భవిష్యత్తు. అంటే ఈ 4 సంవత్సరాలు చదువుకున్న తర్వాత 40 సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇది. కరెక్ట్. ఈ 40 సంవత్సరాలు ఎలా ఉండాలి? బాగుండాలా? లేకపోతే చిన్న చిన్న కంపెనీలో చేసుకోవాలా? లేకపోతే డిగ్రీ పూర్తవ్వకుండా మళ్ళీ కోచింగ్‌లకి వెళ్ళటమా? అంటే డిగ్రీ, బీటెక్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది మళ్ళీ స్పెషల్ కోర్సులని, ట్రైనింగ్‌లని 1 ఇయర్, 2 ఇయర్స్ వేస్ట్ చేసుకుంటున్నారు. అవును. లేకపోతే చేరేటప్పుడే 1కి 4 సార్లు అన్ని రకాలుగా ఆలోచించుకొని, ఎక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడ ఆ ఫ్యాకల్టీ ఎమినెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్కడ జెన్యూన్ ప్లేస్‌మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకొని, ర్యాంకింగ్స్ అన్నీ చెక్ చేసుకొని చేరితే వాళ్ళ యొక్క 40 సంవత్సరాల భవిష్యత్తు ఈ 4 సంవత్సరాల ఆ కోర్సు మీద డిపెండ్ అయి ఉంటుంది.